అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మితిన్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటబ్బా ట్రైన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న ఈ మధ్య అరకోణం వరకు మేము వెళ్ళాము. ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. అయితే మా ట్రావెల్ ఎలా ఉన్నింది, అందులో మేము ఫస్ట్ టైం ఈ ట్రైన్లో అయితే వెళ్ళాము. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏసీ డబుల్ డెక్కర్ ట్రైన్ అనమాట. ఇది వైజాగ్ టు తిరుపతి వెళ్తుంది. మేము నెల్లూరు వరకు బస్ జర్నీ వెళ్ళాము మా ఊరు నుంచి. తర్వాత అక్కడి నుంచి తిరుపతి వరకు ఈ ట్రైన్లో వెళ్ళాము. నెల్లూరు నుంచి తిరుపతికి 2.5 అవర్స్లో రీచ్ అయిపోయాము. ఇలాంటి ట్రైన్స్లో ట్రావెల్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైము. ఆ ట్రైన్ చూడగానే అసలు ఇది ఏందబ్బా అన్నట్టుగా అనిపించింది నాకు. అంటే 2 పార్టీషన్స్ లాగుంది. వీడియోలో చూపించాను కదా, ముందు చూస్తే అర్థమై ఉంటుంది మీకు. మీరు ఎప్పుడైనా ఎక్కుండొచ్చు, బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు అదొక ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ప్రతి సీట్కి వెనకాల ఒక స్టాండ్ లాగా ఉంది, అంటే ఒక టేబుల్ లాగా ఉందన్నమాట. నేను చాలాసార్లు ట్రైన్లో వెళ్ళాను, కానీ ఈ ట్రైన్లో వెళ్ళినప్పుడు నేను బాగా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే మనకి అన్ని సీటింగ్ అన్నీ ప్రాపర్గా ఉంది. అంతేకాకుండా ప్రతి సీట్ వెనకాల ఒక టేబుల్ లాగా ఉందన్నమాట. దాంట్లో మన థింగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, మనం ఏదైనా తినాలన్నా కూడా దాని మీద పెట్టుకోవచ్చు. ఇబ్బంది లేకుండా అనిపించింది, కంఫర్టబుల్గా అనిపించింది. మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కాసేపు ఆడుకుంటూ, కాసేపు స్నాక్స్ తింటూ, బోరింగ్ అనిపించకుండా చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ మొత్తం. చిన్నపిల్లల్ని పెట్టుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏమైతే ఉంటాయో, అంటే కొన్ని స్నాక్స్, కొన్ని టాయ్స్, అవన్నీ పెట్టుకొని బేసిక్ నీడ్స్ అనమాట అవన్నీ పెట్టుకొని ట్రావెల్ చేయడం ఎంతో మంచిది. నేను ఎన్నోసార్లు మా బాబుతోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్నీ సేఫ్ సైడ్లో తీసుకెళ్ళాను. ఒక 2-3 టాయ్స్, బిస్కెట్స్, వాటరు అవన్నీ తీసుకెళ్ళాను అనమాట. ఫైనల్గా ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. నేను ముందు ట్రావెల్ చేసిన అన్ని ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్రైన్లో జర్నీ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అయితే నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి అరకోణం వెళ్ళొచ్చు. కాకపోతే మాకు ఆ రోజుకి టికెట్స్ దొరకలేదు. అందువల్ల తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి అరకోణం అయితే వెళ్ళాము. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.